ఇజ్రాయెల్ పేలిస్తే మా దేశంలో దెబ్బతిన్నవన్నీ రాస్తున్నది అంతర్జాతీయ మీడియా. మేం పేలిస్తే రాయిరా, నిన్న కూడా 110 మిస్సైల్స్ వాడాం. ఇది హెజ్బుల్లా వాళ్ళ బాధ. వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో దీన్ని ఫోకస్ చేసుకొస్తున్నారు. ఎందుకని రాయట్లేదు అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేస్తూ మెయిన్ స్ట్రీమ్ మీడియా దీంట్లో ఒక్క ముక్క కూడా రాయట్లేదు అన్నటువంటి పాయింట్. బేసిక్గా లెబనాన్ మీదన ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఎంతమంది చనిపోయారో ఆ లెబనాన్కి సంబంధించిన ప్రభుత్వమే చెప్తోంది. వాళ్ళల్లో కమాండర్లు ఎంతమంది చనిపోయారు, సైనికులు ఎంతమంది చనిపోయారు అన్నది హెజ్బుల్లానే చెప్తుంది. కాబట్టి రాస్తారు. ఇజ్రాయెల్ మీదన హెజ్బుల్లా చేస్తున్నటువంటి రాకెట్లు నిజంగా పడుతున్నాయా? 100 కాదు 200 పంపించినా సరే కట్టడి చేయగలిగినటువంటి ఐరన్ డోమ్ సిస్టమ్ ఉంది. ఎంతగా ప్రయత్నించినా ప్రజల మీదకి పడట్ల. అప్పుడప్పుడు మిస్ఫైర్ అయ్యి 1, 2 పడుతున్నాయి. ఆ విషయాన్ని ఇజ్రాయెల్ రిపోర్ట్ చేస్తోంది, అంతర్జాతీయ మీడియా రిపోర్ట్ చేస్తోంది. అదే సందర్భంలో పడినట్టు ఎట్ట రాస్తారు? ఇజ్రాయెల్ దగ్గర సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అఫెన్సివ్ సిస్టమ్ దానికి 10 రెట్లు ఉంది. అది హెజ్బుల్లా వాళ్ళకి అర్థం కాదంటే అర్థమవుతుంది. కానీ కడుపు రగిలిపోతూ ఉంటుంది. మేము 100 దేశం ఎందుకు రాయరు అనినే బాధపడుతుంటారు.